మ్యాక్స్వెల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. 8 రోజుల్లో డీజే కలెక్షన్స్. టాలీవుడ్లో అగ్ర హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల రేంజ్కి బన్నీ బాబు తొందరలోనే వస్తాడేమో అనిపిస్తుంది. ముందుగా పవన్ కళ్యాణ్ యొక్క రీసెంట్ ఫ్లాప్ సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడులు విపరీతంగా హైప్ పెంచి నిరాశ కలిగించాయి. అలాగని ప్రిన్స్ మహేష్ సినిమాలు హిట్ అయ్యాయా అంటే అది కూడా లేదు. నంబర్ 1 నేనొక్కడనే, ఆగడు, బ్రహ్మోత్సవం తీవ్ర నిరాశను మిగిల్చాయి. కానీ ఇదే సమయంలో రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు, ఇప్పుడు దువ్వాడ జగన్నాథంలతో సూపర్ ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. వరుసగా సూపర్ హిట్లు కొడుతున్న హీరోకి అతని రేంజ్ ఎంత ప్లస్ పాయింట్ అవుద్దో ఈజీగానే తెలుస్తుంది. హిందీలో బన్నీ బాబుకి భారీ ఫాలోయింగ్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఆ మధ్య సూపర్ హిట్ అయినటువంటి రేసు గుర్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో వదిలితే 2 కోట్ల మంది వీక్షించారు. సరైనోడు అయితే 4 కోట్ల మంది చూశారు. వాస్తవం చెప్పాలంటే బన్నీ బాబు చిత్రాలన్నీ ఒక్కొక్కటి అన్నీ హిందీలోకి డబ్ అయి విపరీతంగా దుమ్ము రేపుతున్నాయి. టాలీవుడ్లో ఇతర హీరోలకు లేని ఫాలోయింగ్ బన్నీ బాబుకి హిందీలో వస్తుంది. ఆల్రెడీ ప్రభాస్కి హిందీలో అయితే క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే అది ఎస్ఎస్ రాజమౌళి వల్ల వచ్చిందేమో అన్న డౌట్ అయితే జనాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. అది తీరాలంటే ఇంకొంతకాలం అయితే వెయిట్ చేయక తప్పింది కాదు. కానీ అది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొంచెం వెయిట్ చేస్తే తెలుస్తుంది. అగ్ర హీరోల్లో కంటిన్యూగా హిట్లు పడుతున్నటువంటి హీరోగా ప్రస్తుతానికి బన్నీకి మంచి పేరైతే ఉంది. వాస్తవం చెప్పాలంటే తన ఒరిజినల్ స్టెప్స్తో మెస్మరైజ్ చేస్తాడు అని మంచి టాకే ఉంది. 8 రోజుల్లో 91 కోట్లు వసూలు సాధించినట్లు సమాచారం అందుతుంది. బన్నీ స్టైలిష్ లుక్ మాత్రం సూపర్ హిట్ అయిందని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.